రాపూరులో పేదలకు కేటాయించిన భూములపై అక్రమార్కులు కన్నేశారు. నిరుపేద భవన నిర్మాణ కార్మికులకు చెందిన ప్లాట్లను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూ అడ్డొచ్చిన వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రాపూరు మద్దెల మడుగు సెంటర్ సర్వే నంబర్ 1255లో 2012లోని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 216 మంది కార్మికులకు ప్లాట్లు కేటాయించారు. అప్పటి ఎమ్మెల్యే ఎల్లాసిరి శ్రీనివాసులరెడ్డి చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. అయితే ఇటీవల కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి పనులు మొదలెట్టారు. ఇదేంటని ప్రశ్నించిన కార్మికులపై బూతులతో విరుచుకుపడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో దిక్కుతోచని కార్మికులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. అనంతరం రాపూరు పట్టణ అధ్యక్షుడు కోటి నాయుడు ఆధ్వర్యంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము రెక్కాడితే గాని డొక్కాడని పేదలమని, తమ స్థలాలు తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గవర్నమెంట్ తరఫున భవన నిర్మాణ కార్మికులకు అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్ల స్థలాలు కొలతలు చూపించి, పంచాయతీ అప్రూవల్ చేసి, వాటికి ఏది దిక్కు ముక్కు లేకుండా ఆడ పడేటి కింద పెట్టిన దానివల్ల కట్టుకునేదానికి నీటి వసతులు కూడా లేని దాంతో ఇల్లు కట్టుకోలేక చాలా ఇబ్బందికరంగా బాధపడతా ఉన్నాము. ఇప్పుడు లాస్ట్లో అవి ఎక్కడైతే ఖాళీ ప్లేసులు ఎంఆర్ఓల ద్వారాగా, ఈఆర్ఓల ద్వారాగా తెలుసుకొని వాటిని కబ్జా చేసేదానికి చాలామంది ప్రయత్నం చేసినారు. వాళ్ళందరినీ అరికట్టి మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు, స్థలాలకి రోడ్లు, మళ్ళీ బోర్లు ఈ మాకు మంజూరు చేసి వాటికి పని చేపిస్తే మేము ఇల్లు కట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. గవర్నమెంట్ వాళ్ళు కూడా కాలనీలు ఇచ్చేదానికి మేము అర్జీలు కూడా రాపూరు ఎవరైనా లేదు, వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు. ఆ విధంగా జరుగుతున్నది కాబట్టి ఇప్పుడు ఎంఆర్ఆర్ కూడా అర్జీ ఇచ్చేదానికి 10 మందిని ఎమ్మెల్యేకి నమస్కారాలు, ఎస్ఐ గారికి నమస్కారాలు, మండల ఆఫీసర్కి నమస్కారాలు, పంచాయతీ ఆఫీసర్కి నమస్కారాలు. 2003లో మాకు ఎల్లసిరి శ్రీనివాసులరెడ్డి స్థలాలు ఇచ్చాడు. ధర్నాలు చేశాము. ఇప్పుడు ఆ స్థలాలని కబ్జా చేస్తున్నారు కొంతమంది. మాకు ఏమి స్థలాలు లేకుండా చేస్తూ ఉన్నారు. అక్కడ నీటి వసతి లేదు, కరెంటు లేదు, రోడ్లు మాకు వసతి చేయలేదు. ప్లాట్లు ఇచ్చారా కానీ ఏ వసతి మాకు చేయలేదు. దాని మీద మేము తలా 10 రూపాయలు వేసుకుని 4-5 సూర్లు సదరం కూడా చేసాము. చెట్లన్నీ కొట్టించాము, మళ్ళీ అడివైపోయింది. దయచేసి అది అంతా మాకు సదరం చేపించి, రోడ్లు వేయించి, బోర్లు వేసి, కరెంటు లాగించి మేము ఇల్లు కట్టుకునేదానికి, కాలనీ ఇల్లు కట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. కాలనీ ఇల్లు కూడా మాకు సహాయం చేయండి. దాంట్లో ఒక కులస్తులనే కాదు, అన్ని కులాలు మతాలు ఉన్నాయి. దేవుడి ప్లాట్లు కూడా, దేవుడికి ఇడిపించుకున్న ప్లాట్లు కూడా ఆక్రమించుకుంటున్నారు. దయచేసి మీరందరూ చేరి మాకు సహాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. విలేకరులకు నమస్కారం.